న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పంట కొనుగోలుపై అధికారితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్, కొనుగోలు ఆలస్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం. రైతుల సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్. పంట నిల్వ వల్ల నష్టాలు నివారించాలని సూచనలు. అమరావతి భూములపై చంద్రబాబుపై మెరుగు నాగార్జున ఆరోపణలు. భూముల ధరల విషయంలో మోసం జరిగిందని నాగార్జున వ్యాఖ్యలు. అమరావతి ప్రాజెక్టు వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనన్న విమర్శ. భూ వ్యవహారాలపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్. కవిత పార్టీపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన కాదు, రాక్షస సేన అన్న అనిరుద్ వ్యాఖ్య. పార్టీ లక్ష్యాలపై సందేహాలు వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరిందని విశ్లేషణ. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై బండి ఆరోపణలు. నివేదిక బయటపెట్టాలని సీఎంను నిలదీసిన బండి సంజయ్. సీబీఐ పేరుతో కేంద్రాన్ని దూషించడం సరైంది కాదన్న బండి. విద్యుత్ రంగంలో అవకతవకలపై పూర్తి విచారణ కోరిన బండి సంజయ్. బెంగాల్ ఎన్నికలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు. ఎన్నికల వ్యవస్థ బీజేపీతో కలిసి పనిచేసిందని విమర్శ. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మమతా హెచ్చరిక. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం. కరీంనగర్లో జరిగిన గోల్డ్ షాపు చోరీ ఘటనపై మంత్రి అడ్లూరి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో పాల్గొన్న దొంగలను తప్పకుండా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు బీహార్ రాష్ట్రానికి చెందిన వారని ఇప్పటికే గుర్తించామని తెలిపారు. షాప్లో ఉద్యోగులు ప్రతిఘటించడంతో దుండగులు పిస్తల్తో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన కలిగించింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు జరగడం, సంఘటన జరిగిన అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఆ గోల్డ్ షాప్ లో పనిచేసిన బంగారం షాప్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తిరగబడితే, ఆ దొంగలపై తిరగబడితే వారి దగ్గర ఉన్నటువంటి పిస్తోల్, రివాల్వర్స్ అన్ని కూడా డమ్మీ అనుకున్నారు వాళ్ళు సందర్భంలో. తిరగబడ్డ తర్వాత వారి మీద ఫైర్ చేయడం జరిగింది. వారికి ఇద్దరు చాలా తీవ్రమైన గాయాలు జరిగింది. మధుకర్ అండ్ ఇంకో మిత్రుడు ముక్తార్, ఇంకా ఇద్దరు కూడా అపోలో హాస్పిటల్ కూడా విజయం హాస్పిటల్ నలుగురు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. ఇప్పుడు మధుకర్ గారికి ముక్తార్ గారికి నేరుగా వెళ్ళి కలిసినాం. అలా మేము ఊహించలేదు, సినిమాలో డమ్మీ పిస్తోల్ లాగా అనుకున్నాము. మేము దగ్గర పోయి ఏదో విధంగా 13 సంవత్సరాల కింద ఈ యొక్క సంస్థను నమ్ముకొని ఉద్యోగంగా పనిచేస్తున్నాము. మామూలు కస్టమర్ లాగా లోపలికి వచ్చినారు. మా సీసీ కెమెరాలో కనబడ్డప్పుడు తీరా వచ్చిన తర్వాత ఈ సంఘటన లోపల మేము ఎదురు తిరిగితే మా మీద దాడి జరిగింది. మా అదృష్టం బాగుందన్న, దేవుడు చల్లగా చూస్తుంది. నా కుటుంబానికి నేను ఇంత పెద్ద సంఘటనలతో బయటపడ్డాని చెప్పి బాధాకరంగా మాట్లాడుతున్నాను. ఏదేమైనా కూడా ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ శాఖ జరిగిన సుమారు 7 నుంచి 8 నిమిషాల్లో పట్టినే సంఘటన దగ్గరికి జిల్లాకు సంబంధించిన పోలీస్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి రావడం జరిగింది. జిల్లాకు సంబంధించిన సిపి గారు కానీ, అధికారులు కానీ, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను, పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వారంతా ప్రొఫెషనల్ గా ఆ 5 దొంగల దగ్గర పిస్తోళ్ళు ఉన్నాయి. వాళ్ళు మోటార్ సైకిల్ ద్వారా ఏదైతే యూనివర్సిటీ రోడ్ నుంచి, రామడుగు నుంచి పెద్దపల్లి వైపు, ధర్మపురి నుంచి గోదావరి దాటి కమ్మూరు బ్రిడ్జికి వెళ్ళి అటువైపు అయిన విధంగా. రాష్ట్రంలో వరి రెండో పంటగా అధిక దిగుబడులు రావటం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతుల కష్టం, దేవుని కృపతో ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. పంట కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి భయం పడవలసిన అవసరం లేదని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఆదాయం పెరగడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయం రాష్ట్రానికి పునాది అని గుర్తు చేశారు. అయితే గడిచిన ఒక రోజు 2 రోజుల క్రితం నుంచి అకాల వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో రైతన్నలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి గారు రెగ్యులర్ గా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ఎక్కడైతే ఏ రకమైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటినీ అధిగమించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహచర మంత్రులమందరం అందరు జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఏవైతే రైతులకు ఉత్పన్నమవుతున్న సమస్యలు ఏవైతే చిన్నవి ఉన్నాయో వాటన్నిటినీ రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవటం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మరింత ఎలాబరేటెడ్ గా డిస్కస్ చేసి దాని మీద దిశానిర్దేశాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఇవ్వటం జరిగిందని తెలియజేయడానికి రైతన్నలందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను. విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ అక్రమాల వల్లే ఈ తప్పిదాలు జరిగాయని వచ్చిన నివేదికను ప్రస్తావించారు. ఈ నివేదిక ఎప్పుడు వచ్చిందో ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సీబీఐ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం సరైంది కాదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని నమ్మరని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు రాష్ట్రానికి నష్టం చేశాయని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించారు. జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరం నుంచి ఫైల్స్ సంఖ్యలో పెట్టుకుంటేవి కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే అంటే ఈ సంవత్సరం పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే. ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు. వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా? నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు సిబిఐ పెడతాను మన కేంద్రం ఏం చేస్తలేదు, సిబిఐ అరెస్ట్ చేస్తలేదు అంటే నువ్వు ఏవగానే మేము చేయాలా? చెప్పు, నువ్వు చేత కాదని చెప్పు. మళ్ళీ చెప్తాను చేత కాదని చెప్పు, మేము చూస్తాం. మేము సిబిఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తే అవి ప్రజలు నమ్మరు. నీది బీఆర్ఎస్ పార్టీ దోస్తానం మొత్తం ప్రజలకు తెలుసు. నువ్వు కేసీఆర్ కుటుంబం మీద చర్యలుకునే దమ్ము నీకు లేదు, ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయం ప్రజలు తెలుసు. మీరు మీద కొట్టాడతారు, మీద తిట్టుకుంటారు, కానీ లోపల కలిసి ఉంటారు. అందుకే కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మీద విచారణ జరిపే దమ్ము నీకు లేదు కాబట్టి ఇలా కేంద్రం మీదకి నెట్టి ఇవాళ నువ్వు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము అవినీతికి వ్యతిరేక ప్రభుత్వము. ప్లస్ మీ సంగతి ఏందో వాళ్ళ సంగతి పక్కా చూస్తాం. మేము అవినీతి పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు. తాను శపించడంతోనే స్టాలిన్ ఓడిపోయాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తనను అనుసరించే యువత విజయ్కు మద్దతిచ్చారని తెలిపారు. ఈ ఫలితాలు రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమని అన్నారు. విజయ్ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అభినందించారు. అవినీతి పార్టీలకు ఇది పెద్ద హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని తెలిపారు. Not more than that, or 8 to 10%. Not more than the percentage. But all have become wrong. I have predicted he would win. I prayed he would win. And I told my key coordinators he would win. Why? Number one, I met with Chief Minister Stalin 3 years ago. Told him how my plan is to do Global Peace Summit to bring billions of dollars and create lakhs of jobs.
during my 90-minute meeting, he welcomed. And I told him, our Telugu chief ministers are not giving permission. Then we planned last year. We applied for the permission in December, but the permissions were denied. After thorough investigation, hundreds of my coordinators, including Tamil, Telugu, English coordinators, met him and met his son, senior leaders like Ranganathan and others. Shockingly, 1 week before I found out that Paul Dinakaran, who is related to his son Udayanidhi Dinakaran, Deputy CM, refused to give any permission to us. So listen what I said on February 18th for the 22nd crusade in Park Hotel. So Mr. Stalin, truly speaking, I am here to support secularism, democracy, the nation of India. Now you listened. On February 20th, again I went to the Chennai Press Club, which is very rare, sitting with Archbishop of Anglican, and see what I stated. If you don't give permission, in 48 hours, we are going to the court. Then one day before he gives the permission. Even through you, I am extending invitation to that young actor Vijay also, because this is not a political rally, but supported by 18 political parties of India, including the Congress and BJP. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. నేరేడ్మెట్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పథకాలు కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లబ్దిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాల ద్వారా సామాజిక భద్రత పెరుగుతోందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మీరు ఇంకా నాకు ఇష్యూ లేదు, అన్ని పార్టీలను తెలుసుకోండి. పార్వతి ఎస్ పార్వతి ఎక్కడ ఇచ్చినావమ్మా మీ అమ్మాయిని? ఏ ఊరు మీ వాళ్ళ అత్తగారు? ఇట్లా పట్టుకోమ్మా, అటు చూడమ్మా. లక్ష్మి మీ అమ్మాయిని చెల్లపల్లి ఏం చేస్తుంది మీ అల్లుడు? సరేనా ఇక్కడ ఇచ్చారమ్మా మీరు? నాకు ఏం చేస్తాడు మీ అల్లుడు? టీచర్ రైల్వే టీసీ వరలక్ష్మి. నమస్తే అమ్మా, ఇక్కడ మీ అల్లుడు ఏం చేస్తాడమ్మా? అమరావతి భూముల విషయంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎకరాకు 50 కోట్ల విలువ ఉందని ప్రచారం చేస్తూ తనకు మాత్రం తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని అన్నారు. తన ఇంటి పక్కన జోన్ మార్పులు చేసి ఇతరులు నివసించకుండా చేశారని ఆరోపించారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వేరే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రజల కోసమా లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గజం మినిమం 50,000 ఉందని డంకా బగాయించే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని నమ్మిస్తూ ఒక ప్రక్క వారు మాత్రం 5 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 3,63,00,000 చెప్పిన కొన్నారు. అంటే గజం 7,500.
మీరు ఎంత గొప్పగా చెబుతా ఉన్నారో ఈ రాష్ట్రంలో అమరావతిలో బ్రహ్మాండంగా భూముల ధర పెరిగిపోయింది చెప్తే పాపం మిమ్మల్ని నమ్మి ఎక్కడెక్కడో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించాలని ప్రజలు చూపిస్తే వాళ్ళతోనేమో ఆ విధంగా కొనిపిస్తున్నారు. మీరు కొన్న భూమి కూడా ఎలాంటిదో తెలుసా? ఈ 25,000 గజాల్లో ఒక 1000 గజాలు శ్మశానంగా అలాటైంది. ఇదిగో ల్యాండ్ పూలింగ్ లో 9.22 ఫామ్ లో 163 బిలో ఆ సర్వే నంబర్లో శ్మశాన భూమి అని కంచర్ల శాంతి కిరణ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఈ 25,000 గజాల్లో ఉంది. దాని దగ్గర మేము వెళ్ళటంలా. మేము అడిగేది ఒకటే, ప్రజలందరికీ 50 కోట్లు అని చెప్పి మీరు 3,000 కోట్లు 3 కోట్ల కొంట ఏంటని అడుగుతా ఉన్నా. అక్కడ ఏది తప్పు? ప్రజలను మోసం చేస్తారా, ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? సమాధానం చెప్పమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు తమ్మిని బిమ్మిని చేస్తారు. రాజధాని ప్రాంతంలో మీరు పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు 54,000 పైగా ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పేసి దాన్ని మీరు క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు అది ఎంత దారుణం అంటే ఈ మధ్య కేబినెట్ లో R5 జోన్ అని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. మీరేమో రాజధాని ప్రాంతంలో సౌధాలు నిర్మించుకోవచ్చు, మీరు కొన్న భూమి ప్రక్కన మదనపల్లిలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ గ్యాంగ్ దేవాలయాల్లో దోపిడీలు చేస్తూ తిరుగుతోంది. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 4 కిలోల వెండి ఆభరణాలు, 3 బంగారు తాళిబొట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహించినట్లు వెల్లడైంది. ఇవన్నీ కూడా దొంగిలించి వాళ్ళు 2 months బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. మనం చాలా దీనిలోని ఛేదించి మహారాష్ట్ర పోయి వీళ్ళని చాలా క్లూస్ అవన్నీ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అనికేత్ అండ్ వాళ్ళ గ్యాంగ్. ఈ అనికేత్ అనేవాడికి ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా మల్టిపుల్ ఈ హౌస్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన అనుభవం ఉంది. మన ఏరియాకి కూలీలుగా మహారాష్ట్ర వెహికల్స్లో ఎక్కి వచ్చి ఏదైనా హైవే పాయింట్లో ఉన్న టెంపుల్స్ కానీ అబాండెండ్ ఈ బిల్డింగ్స్ వాటిని చూసుకొని వాళ్ళు టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. అదే విషయంలో మనకి మదనపల్లి 2 town లిమిట్స్ ఉన్న శ్రీకృష్ణపురం టెంపుల్, దానికన్నా 1 day బిఫోర్ వాయిల్పాడ్లో ఉన్న టెంపుల్ అఫెన్స్ 2 కూడా చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇక్కడ నుండి వాళ్ళ గ్యాంగ్ అందరినీ కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ ఆధారాల మేరకు అండ్ ఎంఓ క్రిమినల్ అనాలిసిస్ మనం చేసి వాళ్ళని ఛేదించడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా ప్రకాశం జిల్లాలో కూడా పుంగనూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ అఫెన్స్, ఒక నాన్ గ్రేవ్ అఫెన్స్, టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా పోయి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మనం కూడా వాళ్ళని నెక్స్ట్ తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. పంట కొనుగోళ్లలో జాప్యంపై కేటీఆర్ స్పందించారు. జనగామలో మార్కెట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారిని ఆదేశించారు. రైతుల పంటలు నిల్వలేక నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 14 లక్షల దాకా ఇక్కడ మరి ఇప్పుడు యశ్వంతాపూర్ అనే ఊర్లో నేను వరంగల్లో ఉన్నాను. 1 కిలో 15 రోజులైంది, 1 కిలో జోకలేదు. సెంటర్ పేరుకు తెరిచినారు, ఇంతవరకు 1 కిలో జోకలేదు. కొన్ని మీరు తీసుకున్న వాళ్ళు 6 లక్షలు తీసుకున్నామన్నారు కదా, డబ్బులు ఎంత మందికి ఇచ్చినారు? ఇప్పటికీ ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. మరి పోనీ ఒక పని చేయండి, కనీసం కొనుగోలన్నా చేయండి. సరే పైసలు ఒక రోజు ఆలస్యం ముంగట ఇవ్వచ్చు, కానీ వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు, మీరే తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు, నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. యశ్వంత
కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి పనిచేసిందని విమర్శించారు. మొత్తం వ్యవస్థ ఒక డర్టీ గేమ్ ఆడిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కూడా తమకు మద్దతిచ్చిన ఇండియా కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ వర్గాల్లో ప్రతిస్పందనలు వస్తున్నాయి. we came to know 1972 বাহাত্তরের সন্ত্রাস, কিন্তু আমরা নিজেরা চোখে দেখিনি, তাই আমি বলতে পারবো না। কিন্তু এই সন্ত্রাস সব সন্ত্রাসকে চালিয়ে গেছে। These atrocities is atrocious terrible. I am grateful to all my India team's leader. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejoshi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United India Alliance, Indian Alliance, they said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong for the next days. Akhilesh requested me to come today itself, but I said you come better tomorrow. So he's coming tomorrow. And one by one, everybody will come. Before 2 days of election, they started arresting our people like anything. They started raid in everywhere. And they changed all the IC to OC to SGO to DM to IPS, all IPS, IS, WBCS, WBPS, all they changed. And they selected from their party. And BJP played a game directly with the election commission. It's a betting, you can say, the got-up betting between BJP and the election commission. We fought against the all machinery, where Prime Minister and Home Minister is also involved. Directly interference. SIR, they deleted 90 lakhs names from the voter list. And when we went to court adjudication, 32 lakhs were included. But do you know that after that, the 7 lakhs what was deposited together, that is also included? But nobody knows that. So how they play the dirty, nasty and mischievous games. జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీలను అక్రమంగా దొంగలించారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ లోటస్ ద్వారా తమ నేతలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ నేతలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. मोदी सरकार गिरेगी, देश के अंदर मोदी सरकार का अंत पंजाबी करेंगे, मोदी सरकार का अंत पंजाब के लोग मोदी सरकार का अंत करेंगे। पंजाब का चुनाव मोदी जी का आखिरी चुनाव होगा, देख लेना। मेरा दिल कहता है, कैसे होगा मेरे को अभी नहीं पता। पंजाब तो आप जीतोगे, पंजाब तो पंजाब के लोग जीतेंगे, लेकिन मेहनत करनी पड़ेगी, घर घर जाना पड़ेगा। जो अभी मान साहब ने कहा उनको बताना पड़ेगा कि भारतीय जनता पार्टी पंजाब और पंजाबियों से नफरत करती है। एक काम नहीं किया इनके पास, तो इतनी पावर है, सेंट्रल गवर्नमेंट इनके पास है। आरडीएफ में हमें डबल पैसा दे देते पंजाब सरकार को, और 10 तरह से पैसा देते थे, भाई लो पंजाबियों ये भी ले लो, ये भी ले लो। जो हक बनता था पंजाबियों का वो भी छीनते जा रहे हैं। कह रहे हैं अगर इनकी सरकार आई तो पंजाब का पानी सारा हरियाणा को दे देंगे, इनकी सरकार आई भाखड़ा डैम ये हरियाणा को दे देंगे, इनकी सरकार आई चंडीगढ़ उठा के ये हरियाणा को दे देंगे, इनकी सरकार आई ये पंजाब यूनिवर्सिटी हरियाणा को दे देंगे, इनकी सरकार ये तीनों काले कृषि कानून पंजाब के अंदर लागू कर देंगे। ये हमें बताना पड़ेगा कि अगर पंजाब के अंदर बीजेपी की सरकार आ गई तो ये तहस नहस कर देंगे, पंजाब को रौंद डालेंगे। लेकिन इनकी औकात नहीं है। आज तक पंजाब के किसी ने भी अगर भारत के ऊपर आक्रमण किया वो पश्चिम से आया, और पंजाब ने उसको रोका, पंजाब ने अपना खून बहा के उनको रोका बाहर से आने वालों को। लेकिन इस बार अंदर से एक दुश्मन पैदा हुआ है, इसको भी पंजाब के लोग रोकेंगे। अपने तन मन धन से इसको रोकना है, देश को अपना जनतंत्र वापस दिलाना है,
बाबा साहब अंबेडकर के संविधान को वापस लागू कराना है। ये हम सब लोगों की जिम्मेदारी है, पंजाब की जिम्मेदारी है, पंजाबियों की जिम्मेदारी है। उसी के लिए आज आप सब लोग यहाँ पे आए हैं। ये 7 लोग जो चले गए, ये चोरी करके गए हैं, बीजेपी ने चोरी करी है। ये 6 सीट किसी के पिताजी की नहीं थी, ये 6 सीट पंजाबियों की थी, ये 6 सीट पंजाब के लोगों की थी। पंजाब के लोगों की 6 राज्यसभा की सीट थी। अभी जैसे मान साहब ने कहा 2 एमएलए और 6 सीट, ऐसा हो ही नहीं सकता। तो पंजाब के लोगों की 6 राज्यसभा की सीट के ऊपर डाका डाला है बीजेपी ने, उसका बदला अब अगली साल फरवरी के महीने में लेंगे। ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై వివరణ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వర్ధంతి జరుగు దానికి నేను గతంలో కేఎస్ఆర్ మూర్తి గారు ఆయన ట్రస్ట్కు చైర్మన్ ఉండే, ఆయన చనిపోక ముందు ఒక 5-6 సంవత్సరాల ముందు హనుమంతరావు గారిని ఉండాలన్నట్టు నేను దాన్ని ఫాలో అవుతున్నా. అదే ఈ సంజీవయ్య గ్రామానికి వచ్చాడు రాహుల్ గాంధీ గారు, ఆనాడు కొప్పుల రాజు గారు తీసుకొచ్చారు, ఆయన గుడిసెను చూశాడు. అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంలో మరి సంజీవయ్య పార్క్ దగ్గర కూడా రావడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో మా మంత్రులు కానీ అందరు కానీ ఆ రోజు 9:30కు ఆయన స్టాచ్యూ ఏది ఫతే మైదాన్ పక్కకు ఉంటుంది, అక్కడ తర్వాత నెక్లెస్ రోడ్లో ఆయన పార్క్ కూడా రావాలని మంత్రులకు కూడా నేను ఉత్తరం రాశాను. అదేవిధంగా ఆయన ఆలోచన హనుమకొండలో జరిగిన రాష్ట స్థాయి మెగా రైతు మేళాలో తెలంగాణ మంత్రులు కీలక ప్రకటనలు చేశారు. కేంద్రం విధించిన పరిమితుల మధ్య కూడా రైతులకు లాభదాయక ధరలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం రైతు అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. 3-4 రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ప్రతి రైతు అభివృద్ది చెందే వరకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పంట కొనుగోలు, సంక్షేమ చర్యలపై దృష్టి సారించారు. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం. పండిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొంటది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మరి మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. రైతన్నలకు కూడా ఈరోజు మంచి యంత్రాలు ఇచ్చి మరి ఆధునిక వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే ఇవాళ సబ్సిడీ మీద యంత్రాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడికి అందరూ వచ్చి ఈ 3 రోజులు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మరి స్టాల్స్ అన్ని విజిట్ చేయండి, చూడండి, తెలియని విషయాలు తెలుసుకోండి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.